మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ కళాభవన్లో మాలల చైతన్య సమితి 9వ ఆవిర్భావ దినోత్సవం కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మూలే కేశవులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలలో ఉన్న అగ్రకుల నాయకులు విభజించి పాలించారని, మనువాద కుట్రలకు వ్యతిరేకంగా మాలల చైతన్య సమితి ఆవిర్భవించిందని మూలే కేశవులు అన్నారు. అదేవిధంగా సమాజంలో దళితులపైన జరుగుతున్న దాడులకు గురైన బాధితుల పక్షాన 9 సంవత్సరాలుగా పోరాటం నిర్వహిస్తూ మాలల చైతన్య సమితి ముందుకు సాగిందని పేర్కొన్నారు. మాలల చైతన్య సమితి 9వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో ఉన్న అంబేద్కర్ కళాభవనంలో వార్షికోత్సవం సంబంధించిన కరపత్రం ఈరోజు మాలల చైతన్య సమితి ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. రేపు 29 తారీఖున ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి మాలలు, మాల మేధావులు, మాలల చైతన్య సమితి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా 29 తారీఖు నాడు తెలంగాణ చౌరస్తాలో ఉన్నటువంటి టీఎన్జిఓ భవనంలో వార్షికోత్సవం జరుగుతుంది. అధిక సంఖ్యలో మాల నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దేశంలో ఉన్నటువంటి పాలకులు, మొత్తం బీజేపీ, ఎన్డీఏ కూటమి నాయకులు ఈరోజు ప్రధానమంత్రి నేతృత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి దళితులను, ముఖ్యంగా మాలమాదిలను వర్గీకరణ పేరుతో విడదీసి విభజించి పాలించాలనే ఉద్దేశంతో వర్గీకరణ పేరు అంశాన్ని తీసుకొచ్చి వాళ్ళని ఒక సుప్రీంకోర్టు ద్వారా, న్యాయమూర్తుల ద్వారా ఆగస్టు 1వ తేదీన తీర్పుని ఇప్పించడం జరిగింది. ఆ తీర్పు కేవలం రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం కానీ, న్యాయమూర్తులు కానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ ఎవరు కూడా వాళ్ళు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే అధికారం వాళ్ళకు లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పి తీర్పు ఇవ్వడం, అదేవిధంగా క్రిమిలేయర్ను కూడా ఈ